నా పేరు రమేష్, తిమ్మాపూర్. అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో దయాకర్ అనే అబ్బాయిని లవ్ చేసింది. 6 నెలలకు నాకు చెప్తే నేను చూసినక్కడ చెప్తా అని చెప్పి నేను చెప్పిన అమ్మాయి సరేనా అని అన్నది. నేను ఇంటికి పోయినా, నా పెద్దల్లుడు నేను ఇంటికి పోయి చూసి మాట్లాడి వచ్చినాం. మరో తర్వాత ఒక రోజు పోయినాం మాట్లాడదందుకు. కట్నం విషయంలో మాట్లాడితే రాళ్ళకు నాకు హరాకుండే వెళ్ళి వచ్చినాం. 4 తులాలు బంగారు పెడతా, ఫోన్ల మీద 4 తులాలు బంగారు పెడతా, పెడతా, తులం పెడతా అని చెప్పి అనగానే సరే అన్నారు. సరే అనగానే అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోతే అమ్మ ఆడ ఉండద్దు, అది కరెక్ట్ కాదు, మనం సోమవారం నాడు చేయగడుగా పోవడం ఉంది అని చెప్పేసి అమ్మాయిని తోలుకరణ పోతే అమ్మాయి రాను అన్నది. రాను అనగానే నేను వెళ్ళి వచ్చేసిన. వెళ్ళి రాగానే ఇటు తమ్ముడు చనిపోయాను, నా అనుకోడు. అదే బాధలో మేము ఉన్నాం. 21వ తారీఖు పెళ్లి చేసేసుకున్నారు. ఆకాడికి నేను పెద్ద మనుషులతో మాట్లాడిపిస్తే కూడా మాకు ఇట్లా మేము బాధలు ఉన్నాం, మా తమ్ముడు అయిన బాధలు, మరి పెళ్ళి ఆపర్రి, ఇంకా డేట్ జరుపుకుందాము, తర్వాత చేద్దామని చెప్పి ఒప్పుకున్నాం. అయినా చేయలేరు. మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాం, అమ్మాయి ఒప్పుకున్నది, మేము చేసేస్తున్నాం, మీరు రండి రాకపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. చేసుకున్నది అమ్మాయి. అయిపోయింది. 21వ తారీఖు పెళ్ళి అయిపోయింది. మాకు ఇక ఫోన్ కాల్స్ రాలేవు. మొన్న 5 రోజుల కింద వాళ్ళ అమ్మకు కూతురు శృతి ఫోన్ చేసి మాట్లాడింది అమ్మతో. ఏం మాట్లాడిందో అమ్మ చెప్పలేదు. నిన్న ఎక్కడ మార్చరిలా గజ్వెల్లి కాడ అక్కడ చెప్పింది. ఏమైంది అని ఇట్లనే అడిగితే చెప్పడం జరిగింది. నాకు మొన్న చెప్పింది కానీ మా ఆయనకు చెప్పలేదు. నాకు ఏదో బాధ అవుతుంది, ఇక్కడ బాధ పెడుతున్నారు, నాకు ఎటో అవుతున్నది అని చెప్పడం జరిగింది. కట్నాల గురించి వేధింపులు చేస్తున్నారని అన్నారు. మా భార్య నిన్న చెప్పడం జరిగింది నాకు. లేకపోతే నేను మా అమ్మాయిని తెచ్చుకుంటుంటే అక్కడ పోయినాం. పోలీసులు మేమందరం పోయి క్లారిటీ జాగా చూస్తే ఆడ ఏం లేదు. ఆడ జరిగింది ఊరేసుకున్నట్టు ఆడ లేనే లేదు. వాళ్ళు ఊరేసుకున్నది ఇట్లా చనిపోయిందని చెప్పారు కానీ అక్కడ లేదు. చంపేసారు. 100% హత్య చేశారు. అటెండ్ మర్డర్ అంటే జీవిత ఖైదీ లెక్క అటే ఉంచాలి, అవన్నీ బయటకు రానియద్దు. ఇట్లాంటిది నా అమ్మాయికి జరిగింది, ఇంకో అమ్మాయికి జరగకుండా కావాలని కోరుకుంటాను. తిమ్మాపూర్ విలేజ్, మొర్షా మండలం, నిజామాబాద్ జిల్లా. మా అమ్మాయి శృతి ఇది ఎంత అగ్గి లాంటిది, ఎట్లా మొగోడికి ఇట్లా హింసకుండా మంచి 10 జవాన్ని ఏదో పాటలు పాడుకుంటూ వెళ్తుంది. ఒకటి ఏదో ప్రేమించింది, చేసుకున్నది. ఆయనకు సొంతం అయిపోయింది అనుకుందాం. భార్యలకు 20 రోజులు ఎలా అవుతుంది పెళ్లి చేసుకొని. ఆయనకు నచ్చకుంటేనా చెప్పేయాలి, వాళ్ళకని చెప్పలేదు అనుకున్నాం. వాళ్ళు అయ్యేవన్నా అమ్మ నువ్వు వినకొచ్చిన మాకు మీ అమ్మ నాన్న వీళ్ళు బిలాంపు మాట్లాడుకుందామని చెప్పేయాలా. అట్లా జరగలేదు. ఈ కానిస్టేబుల్ ఎస్ఐలన్నా వీళ్ళన్నా శవం తీయకుండానే ఉండాలా. వాళ్ళు లంచం ఇచ్చారు, ఏమి ఇచ్చారో తీసుకుపోయిన హాస్పిటల్ పడేసారు. వీళ్ళు ఏమో దాస పెట్టేశారు. వీళ్ళు తెలియదు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐలకు ఎవరు చెప్పారు, మీరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, మరి పిల్లగాడి తండ్రిలో ఎవరు అని అందరినీ ఇట్లా ఉంచాలన్నద్దా. ఎవరు ఉంచలేదు. వాళ్ళని పిల్లల్ని తీసుకుపోయి హాస్పిటల్ పడేసారు, గవర్నమెంట్ హాస్పిటల్లో. వీళ్ళని ఏమో దాస పెట్టేశారు. ఎంతమంది పిల్లలు చనిపోతారు సార్. ఒక్క పిల్లక న్యాయం జరగచ్చింది. ఈ రాజకీయ నాయకులది, ఈ కానిస్టేబుల్ది, ఈ ఎస్ఐలు వీళ్ళది నడుస్తుంది. అయిపోయా వీళ్ళు లంచం ఇయ్యంగానే మోపేస్తారు. వీళ్ళు వచ్చిందాక తీయద్దు, ఎట్లా జరిగింది సరే ఉరేసుకుందాం అనుకుందాం. ఒకటి ఉరేసుకున్నప్పుడు ఆ పనద్దా తీస్తే అన్నీ ఎంక్వైరీ చేయాలా. ఏం చేయాలి కథ మేము రాకన మంది తీసుకుపోయారు, హాస్పిటల్ పడేసారు. ఇప్పుడు ఏమంటారంటే ఉరేసుకున్న పిల్ల, అది ఉరేసుకున్న పిల్ల కాదు. ఎంత తెలుసు తేజ్ మీద ఎట్లా గడ మాట్లాడుతుంది. మొగోడి లెక్క, మొగోడి కన్నంత బంటు తల మీదకి ఇస్తుంది కానీ తల కింద ఎంచుకోదు. అసలు మనిషిని ఇలా ఊరేసుకుంటుందా. పోనీ ఆయన పోషించలేకపోయాడు, ఆయన కట్న కానుకలు ఇవ్వకపోయాడు అనుకో. వాళ్ళ నాన్న పిలంపు నాకు నాయన దాకా అనుకున్న ఇస్తాడా అయ్యాడా, లేదంటే అమ్మ నీటికి వెళ్ళిపోవు, నాకు సరిపోవు, నాకు పెద్ద కోటేశ్వరాన్ని కొడుకుని అని చెప్పాలి ఆయన ఆ పిల్లగాడు. లేదంటే అయ్యానమన్నా వాళ్ళ అమ్మన్నా అమ్మ మాకు నువ్వు పొడిపడవు, నువ్వు ఏదో పాటలు పాడినావు, మాకు అందరు ఇట్లా అంటారు, నువ్వు వద్దు మీ ఇంటికి మీకు వెళ్ళిపోయి మంచి చెప్పాలి. మేము బతికించుకుంటాం, చంపేసుకోవడం మా ఇష్టం. ఇది కానీ వీళ్ళంతా ఒక్కళ్ళని సహకరించారు. మాకు ఒక్కళ్ళన్నా ఒక ఎస్ఐ సహకరించలేదు, ఒక కానిస్టేబుల్ సహకరించలేదు, ఒక రాజకీయ నాయకులు అక్కడ ఉన్న సర్పంచ్ మరి శవం తీయద్దు, మీరు వాళ్ళు వచ్చినాక తీయద్దు, ఎట్లా జరిగిందో తీద్దామని చెప్పేసి ఎవరు అనలేదు. పిస్తోల్ లెక్క పోయినా ఇప్పుడు వస్తుంది, బయట వస్తారు. ఇప్పుడు ఎంతో జుర్మాని ఇస్తారు, అవి వస్తుంది. ఆడు ₹1 ఇస్తాడు, అవి వస్తాయి. పిల్ల వస్తుంది చెప్పు ఒకసారి. ఆడు మరి ₹1 సంపాదిస్తాడు ఏదో బిజినెస్ చేసి. అవునా కదా. నా పేరు సాయి లవోలా, నిజామాబాద్. అయితే శృతి మా బృందంలో ఒక సభ్యురాలుగా ఉండేది. గత ఒక 10 సంవత్సరాల నుండి మాతో తిరుగుతూ ప్రోగ్రాం చేస్తూ అనేకమైనటువంటి ప్రోగ్రాంలో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి శృతి. ఎందుకంటే అసలు ఆమె గురించి చెప్పాలంటే మా గుండె బాగా బరువెక్కిపోతుంది. ఆమె ఎంత గొప్ప సింగర్ అంటే వాస్తవంగా చెప్పాలంటే నిజామాబాద్లో ద నంబర్ 1 టాలెంట్ శృతి.
ఆమె 9తో పరిచయం అయినప్పుడు మేము అలా ఇక్కడ చింతకుంటలో ఒక ప్రోగ్రామ్ పర్పస్ వెళ్ళినప్పుడు నేను నా మిత్రుడు రాజు ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు వీళ్ళ పాట పాడుతుంటే చాలా మంగ్లీ లెక్క పాడుతున్నాం అమ్మ అని చెప్పేసి మేమిద్దరం కూడా కలిసి ఈ అమ్మాయి మనకు నిజామాబాద్లో ఒక మంచి స్టార్ అవుతుంది, మంచి గొంతున్నది, గొంతుగా ఇట్లాంటి గొంతును మనం బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని మేము బయటకు తీసుకొచ్చినాం. కానీ ఇట్లా అవుతుందని చెప్పేసి మేము అసలు అనుకోలేము సార్. చాలా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి, చాలా మళ్ళీ ఎంత అంటే కడకు మాట్లాడుతుంది అమ్మాయి, ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది అమ్మాయి. గత ఒక దుర్గామాత ప్రోగ్రాంలో కూడా ఈ ఊర్లో ప్రోగ్రామ్ చేసినాం, ఆ లాస్ట్ ప్రోగ్రామ్. దీని తర్వాత ఇంకొక ప్రోగ్రామ్తో ఆమెతో లాస్ట్. ఆ ప్రోగ్రాంలో కూడా నేను ఊరోళ్ళకి చెప్పిన, నెక్స్ట్ కాబోయే మన తెలంగాణ స్టార్లలో ఈమె కూడా ఒక స్టార్, మీరు అందరూ ఈమెని ఆహ్వానించాలి అందరని చెప్పేసి వాళ్ళ అయ్యకు కూడా వేదిక మీద పిలిచి మేము సన్మానం చేసినాం. అంత గొప్పగా ఇటు పాటనే కాదు, ఇటు పాట ఇటు ఆట ఒక్కతే నడిపేటువంటి సత్తా ఉన్న శృతి అమ్మాయి. మా పిల్లని తీసుకుపోయి పెళ్లి తల్లికి తండ్రికి తెలకుండా పెళ్లి చేసుకున్నాడు. 20 రోజులు ఆడి 20 రోజులకు ఆడికి ఎంత యాష్ట వచ్చింది, ఏమిటికి యాష్ట వచ్చింది. మా పిల్లని చంపి కీలేసి ఇల్లు తిరిగోడ పోలీసు వాళ్ళని ఉంచుకునే కారణం ఏంటి? ఆడికి ఇష్టం లేకుంటే మా పిల్లని మాకు తోలేసేది ఉంది. తోలేస్తే మా పిల్లని మేము ఉంచుకుంటుంటాం. నీకేమైనా కావాలంటే అత్తమామకు ఫోన్ చేయమంటుంది, వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పగేయమంటుంది. ఇట్లా చంపేసి నువ్వు ఇంటి తిరిగోళ్ళ కట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకుంటే అది పద్ధత? ఆడవాళ్ళకు న్యాయమేనిది? నువ్వు మొగోడవి పదార్లు ఉన్నావు, మా పిల్ల మాకు దొరుకుతుందా? దొరకదు. ఇప్పుడు మాకు పుట్టెడు బలగం ఉన్నది, మాకు తెలిసిన పడితే మేమందరం ఆడోళ్ళమే పోతుంటాం. ఆడోళ్ళం పోయి ఆయన్ని దొరకబట్టుకొని పిల్లతో దోలుకొని వస్తుంటుంది అదే అంబులెన్స్లో. కానీ ఆడు పరారులో ఉన్నాడు. ఎన్నొద్దులు ఉంటాడు, ఎన్నొద్దులు ఉన్నా కానీ ఆమె కలకలైతే ఎదుగుతుందా? మాకు పిల్ల దొరుకుతుందా? ఇదంతా పోలీసు వాళ్ళు వీళ్ళంతా పోలీసు వాళ్ళు వేయబట్టి కట్టుకొని ఇదంతా చేసిండు. అదే ఉన్నది. మా పిల్లకు ఒక్కడికి వెళ్ళి న్యాయం చెయ్యాలా? ఇది చెయ్యకుంటే ఆడు ఎట్లయితాడో ఆ తర్వాత విషయాలు ప్రజలకు న్యాయం చేయనీకుండా దొంగలకు చేస్తారు. సచ్చినోళ్ళకు ఆవు గిట్ట చచ్చిపోయిందిరా, బెడ్ మీద చచ్చిపోయిందిరా, ఏందిరా ఇది దెబ్బ ఎట్లా కొట్టినవు అని అడగరా? అడగరా? పోలీసు వాళ్ళు అడగరా? బెడ్ మీద ఎట్లా చచ్చిపోయింది, ఏం దాకింది, ఏమైంది అని అడగరా? వీలేసి ఉంచితే తిరుగులో నిలబడతారు మీరు? మీరు పోలీసు వాళ్ళు మీరు ఎంత తీసుకున్నారు అట్లా? మా పిల్లలు మాకు తెచ్చి మా పిల్లలు మాకు తెచ్చిచ్చి ఉంటే మా పిల్ల మాకు గరీవో సరివో బుక్కడి మా ఇంటికాడ ఉంటుండే కదా బతికి. ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు ఒక బిడ్డకు లగ్గమైంది ఇక్కడ బాన్సువాడకి ఇచ్చింది. ఈ బిడ్డని ఏదో ఆడిని నచ్చింది వెరక లేకుండా లగ్గం చేసుకుని నమ్మించి పానం తీసిన దానికి న్యాయం చేయాలా? పోలీసు వాళ్ళే కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే న్యాయం ఎమ్మెల్యే కానీ